నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని SBI బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులకు 1460 మందికి రైతులకు గాను 637 మందికి పూర్తిగా రుణమాఫీ 3 విడతలు అయినది. ఇంకా చాలా రైతులకు రావాల్సి ఉందని ఇతర కారణాల వల్ల కాలేదని తెలిపారు. నేలకొండపల్లి SBI బ్రాంచ్ మేనేజర్ని. మన బ్రాంచ్ తరఫున మొత్తం 1460 మంది చిన్న సన్నకారు రైతులు క్రాప్ లోన్ తీసుకుని ఉన్నారు. మొత్తం 13,92 రూపాయలు. అందుకను మొదటి విడతలో 376 రూపాయలు 376 అకౌంట్లకు గాను 1,72,00,000 ఒకటి. రెండో విడతలో 125 మందికి గాను 1,36,00,000. మూడో విడతలో 96 మంది రైతులకి 1,00,00,000 రూపాయల దాకా వచ్చినాయి. మొత్తం 1,460 మంది రైతులకు గాను మొదటి 3 విడతలు కలుపుకొని 637 మంది రైతులకి దగ్గర 4,10,00,000 అమౌంట్ రావడం జరిగిందండి. మీరు టోటల్ ఎంత ఇచ్చారు సార్? టోటల్ మనకి 1,460 క్రాప్లు ఉన్నాయండి. 1,460లో ఎంతమంది మాఫీ అయింది? 637 మందికి మాఫీ అయింది. ఇంకెంత? మొదటి 3 విడతల్లో కలిపి 2 లక్షల లోపు ఉన్న రైతులకు గాను 637 మందికి రుణమాఫీ అయిందండి. అమౌంట్ వచ్చేసి 4,10,00,000 మంది. మీరు టోటల్ ఎంత? మీరు అమౌంట్ అసలు టోటల్ బ్యాంక్ రైతులకు అప్పు ఎంత ఇచ్చారు? 13,92,00,000 అండి. 13,92,00,000కి 4,10,00,000 దాకా అమౌంట్ వచ్చింది. 4,10,00,000 మాఫీ అయింది. మాఫీ అయింది. ఇవి టోటల్ ఇంకెంతమంది ఉంటారు సార్ మాఫీ కావాల్సింది? దగ్గర ఇంకా 800 దాకా ఉన్నారండి. ఇంకా 800 మంది, 700 దాకా ఉన్నారు. ఇంకా 700 నుంచి 800, 10 కోట్ల దాకా రావాల్సి వస్తుంది. మరి వాళ్ళు 10 కోట్ల దాకా రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం జియో ప్రకారం అన్ని బ్యాంకుల్లో ఉన్న రైతులు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకే వస్తుంది అనమాట. 2 లక్షల లోపు. 2 లక్షల లోపు. ఇక్కడ 1,50,000 ఉండి వేరే చోట 1,00,000 ఉంటే ఎలిజిబిలిటీ లేదు. సో అక్కడ తగ్గుతూ ఉంటుంది. మొత్తం ఇంకా ఎన్ని కోట్లు రావాలి సార్? ఇంకా 4,10,00,000 వచ్చింది. మీరు ప్రజెంట్ ఎంత సార్ ఇచ్చింది? మొత్తం 14 కోట్లు.